అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మనం మైక్ టీవ్ ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చలో సుషేద్దాం పార్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. బీఆర్ఎస్ పార్టీ సభకు ప్లానింగులు, కేసీఆర్ చెప్పిండు ఎట్లుండాలనో ఏర్పాట్లు. మళ్ళా మర్చిపోయిండ్రు సీఎం పేరు, ఇంత ఘోరంగా ఉందేంది కాంగ్రెస్ తీరు. ఫుల్లు దాగి కార్ నడిపి బండిని గుద్దింది, పుల్లబెట్టి ఊదుమంటే రీడింగ్ వలిగింది. ఎమ్మెల్యే తిట్టిండు కాంగ్రెస్ పార్టీని బూతులు, పక్క బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటూ మాటలు. ఎన్ని రోజులు ఈ గుడ్డి గుడిచెలాలు ఉంటాం? సర్కార్ దయదలిచి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తే మంచిగా కట్టుకోవచ్చు, వానకు వరపుకు తిప్పలు కాకుండా అవుతుంది అని అనుకుంటారా అందరు లెక్కనే ఇగో గీళ్ళు కూడా అనుకున్నారట. అనుకున్నట్టే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యి సంబరపడ్డారట. కానీ తర్వాతనే అస్సలు తిప్పలు వచ్చిందని అంటున్నారు గీ బీద సాదలు. ఇంతకు ఏమైందో చూద్దాం పాండ్రి. విలేజ్ ఆరింపుల మాది. స్టేజీ మీదనే మీకు ఇల్లు శాంక్షన్ అయిందని పిలిచి ఇచ్చారు. దయాకర్ రెడ్డి గారు వాళ్ళ ద్వారానే ఇచ్చారు. మళ్ళీ తర్వాత అన్నారుగా ఇల్లు మాది బాగాలేదండి తీసేయాలి అంటే ఏమన్నారు, ఇల్లు ఖాళీ ప్లేస్ ఉంటేనే ఇల్లు ఇస్తామన్నారు. మేము ఇల్లు ఉన్న ఇల్లును గూలిపేసుకొని కిరా ఇంట్లో ఉంటున్నాం. తర్వాత 3వ లిస్టులో ఉంది, టైం పట్టుద్ది, ఇప్పుడు రాదంటున్నారు. కొండ నాలుకకి మందు పెడితే ఉన్న నాలుగు కూసిపోయేటట్టే చేసిండ్రట సర్కార్ ఆఫీసర్లు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు. ముందుగాల ఇల్లు శాంక్షన్ అయిందని సంబరపడే ముచ్చడే చెప్పిండ్రట. ఫోటోలకు ఫోజులు కొట్టేదానికి స్టేజ్ మీదకి పిలిచి ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్టు కాగితం చేతిలో పెట్టిండ్రట. ఆ ఇల్లు రావాలంటే ఖాళీ జాగా ఉండాలి అని కూడా చెప్పిండ్రట. పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుందే వాళ్ళకైనా. అందుకే వీళ్ళు ఉన్న ఇల్లును కూలగొట్టి కిరా ఇంట్లో ఉంటున్నారట. మాకు ఖాళీ జాగా ఉన్నది కాబట్టి ఇల్లు వస్తుందని ఎదురు చూస్తుంటే ఇగో ఇప్పుడు మీ పేరు 3వ లిస్టులు ఉన్నది, 4వ లిస్టులు ఉన్నది, అప్పుడే మీకు సర్కార్ సాయం అందుతుంది అన్నారట. చూడుండ్రి ఎట్లున్నదో సర్కార్ ఆఫీసర్ల పనితనం. ఆల్రెడీ వచ్చిందని ఆశపడితే గోసపడ్డట్టే అవుతున్నదట. ఏ రోజు కూలి ఆ రోజే వేసుకునేటోళ్ళం, అసొంటి మేము కిరాయిన్లల్లుండి నెల పైసలు కట్టుడు మాతోనైతుందా? ఎందుకు ఇట్లా గోస పెడుతున్నారు? నీళ్ళలున్న చేపను గడ్డకేసినట్టు ఎందుకు చేస్తున్నారు మమ్మల్ని అన్నట్టు అడుగుతున్నారు. లేకనే మేము ఇల్లు కూలగొట్టుకున్నాం. ఇల్లు కూలగొట్టుకోమంటే మరి ఇదేంది, కాగితాలు ఇచ్చారు, మీకు ఇల్లు వచ్చింది, మీరు కట్టుకునే అవకాశం ఉంది, అదిదని అన్నారు. కానీ మాకు ఇల్లు రాలేదు. మాకు అసలు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, ఏం లేవు. మేము చేసుకుంటే కూలి పని చేసుకొని బతుకుతున్నాం. మా రెక్కల కష్టం మీద, మరి రెక్కల కష్టం మీద కట్టుకున్న ఇల్లు కూడా కూలగొట్టుకోమన్నారు. మళ్ళీ ఇన్నరా, ఇక్కడోళ్ళే మాకు అన్యాయం చేసిండ్రు, కావాలనే మా పేర్లు పక్కకు పెట్టిండ్రు, కావాల్సిన వాళ్ళకు నచ్చిన వాళ్ళకి ఇండ్లు ఇచ్చేతానికి వేసిన మోసం ఇది అని అంటుర్రు. ఖమ్మం రూరల్ మండలం ఆరేంపుల అనే ఊర్లే ఇందిరమ్మ ఇండ్ల పంచాయతీది. మరి ఏ లీడర్లు వసూళ్ల దందాలు చురువు చేసిండ్రో, ఏ ఆఫీసర్లు లంచాలకు మరిగినరో తెలియదు కానీ ఇండ్లు కూలగొట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఘోరంగా తయారైంది. ముఖ్యమంత్రి సారు ఈ ముచ్చటిన్నరా? మీరేమో జనానికి ఇండ్లు ఇవ్వాలని ఉపాయం చేస్తుంటే కిందున్న మీ లీడర్లు, ఆఫీసర్లు పబ్లిక్ ను గీ తీరుగా తిప్పల పెడుతున్నారు. జరగా సంగతేందో చూడుండ్రి అని అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలుగా. రాజకీయాలు చేసే లీడర్లకు కాసింత ఓపిక ఉండాలి. నమ్ముకున్న పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు నాకేది వస్తలేదని వేరే పార్టీకి పోవద్దు. కష్టమో నష్టమో అదే పార్టీలు ఉండాలి. పార్టీ మళ్ళా పచ్చగా అయ్యేటట్టు పనిచేయాలి. అప్పుడు మాత్రమే పార్టీ మనలను గుర్తిస్తుంది. అంతేగాని కప్ప దుంకినట్టు అటు ఇటు దుంకితే ఆఖరికి ఏ టూ కాకుండా అవుతుంది పరిస్థితి. ఇప్పుడు అట్లా ఎవల పరిస్థితి అయిందంటారా? నేను చెప్పాను గాని మీరే చూడురి. విజయశాంతి పేరులా విజయం ఉన్నది, శాంతి ఉన్నది గాని ఈ సినిమా హీరోయిన్ కి రాజకీయాలల్లా అదే లేదు. ఇప్పుడు విజయశాంతి మారని పార్టీ లేదు, కప్పుకొని కండువా లేదు తెలంగాణలో. అన్ని పార్టీలు మారింది. బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలకు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, మళ్ళా కాంగ్రెస్ నుంచి బీజేపీకి, ఆ తర్వాత బీజేపీ నుంచి కాంగ్రెస్ కు మారింది. ప్రస్తుతం మేడం ఏ పార్టీలు ఉన్నదంటారా? కాంగ్రెస్ పార్టీలనే ఇప్పట్టుకున్నదట. ఆగో అందుకే ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవి తనకే ఇవ్వాలనని ఢిల్లీ పెద్దలను కలిసిందట. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి పడరాని పాటలు పడ్డా, ఎవ్వరు మారనన్ని పార్టీలు మారినా కాబట్టి నన్నే ఎమ్మెల్సీ చేయాలని చెప్పిందో ఏమో మనకు తెలియదు కానీ ఇక్కడ తన రాజకీయాలు పనిచేస్తలేవని ఢిల్లీ గడ్డకు చేరిందట రాములమ్మ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తను పార్టీకి చేసిన సేవ ఏందో చెప్పిందట. తనకు పదవి ఇవ్వకుంటే ఎట్లా,
తెలంగాణ బిల్లు పాస్ అయినప్పటి ఏపీని తెలంగాణ కోసం కొట్లాడిన దాన్ని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉన్నప్పుడు పార్టీలో చేరిన దాన్ని నాకు ఇయ్యకుంటే ఎట్లా అని అడిగినట్టున్నది కావచ్చు. వాజీబే, ఇయ్యాల్సిందే. 10 ఏళ్లలో ప్రతి పార్టీలో ఏరి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినందుకైనా ఇయ్యాలి. కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టపడ్డ కార్యకర్తలను పక్కకు పెట్టైనా విజయశాంతమ్మకి ఇయ్యాలి అని అంటున్నారట కట్టర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు. మరి చూడాలి, ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుంటే మళ్ళీ పార్టీలకు పోతుంది రాములమ్మ అని అంటున్నారు విజయశాంతి రాజకీయాలు ఇష్టపడేటోళ్ళు. అన్ని దిక్కులలో బండి నడుపుడు వేరే, హైదరాబాద్ లో బండ్లు కార్లు దోలుడు వేరే. అడుగు అడుగున ట్రాఫిక్ జామ్ ఉంటది. చిన్న చిన్న సందుల నుంచి టైంకి ఆఫీస్కు రావాలంటే తలపానం తోకకొస్తుంది. హాగో అట్లనే ఇయ్యాల కూడా వస్తుంటే ఓ కారు ఎవలదో బండిని గుద్దిండ్రట. మస్తు పెద్దలొల్లయింది. ఆఫీస్కి ఆలస్యం అవుతున్నదని పట్టించుకోకుండా పక్క నుంచి వచ్చిన తర్వాత ఆ వార్త చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు. అక్కడ ఏం జరిగిందో చూడుర్రి. చూసిండ్రా, కార్ టక్కర్ చేస్తే బండి వెనక లైట్లు ఎట్లా చెత్త అయిందో. ఇంకింత రువ్వడిగా గుద్దితే బండి మీద ఉన్నోళ్ళు షెండు తిరిగి ఎగిరి పడేటోళ్ళు కావచ్చు. ఇంత జరిగినాక ఎవలూకుంటారు? బండి దిగొచ్చి కళ్ళు నెత్తి మీద పెట్టుకొని కార్ నడుపుతున్నావా అని గట్టిగా అడిగిండట బండి నడిపే అన్న. ఇక కార్ డ్రైవింగ్ చేస్తున్న ఓ అక్క బయటికి వచ్చి బండి అన్ననే భయపెట్టినట్టు మాట్లాడిందట. ఏం రుబాబ్ చేస్తున్నావా? కారుకు అడ్డంగా బండి నడిపింది నువ్వు, అదిగాక నన్నే బెదిరిస్తున్నావా అని దడుచుకునే తట్టు దబాయించిందట. అరే, నా బండి గుద్దే నాకే రివర్స్ మాట్లాడుతున్నది అని ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేసిండ్రట ఆ స్కూటీ గల్ల అన్న. ఆగో వాళ్ళొచ్చి ఎవల తప్పు అన్నట్టు ఆరాధిస్తే కారు నడిపే అక్క దగ్గర కంపు వాసన వస్తున్నదట. ఎందుకు వస్తున్నది అని కారు లోపటికి చూస్తే ఇగో గిట్ల దర్శనం ఇచ్చింది బీరు సీసా. బీరు బిర్రుగా దాగి కారుని రువ్వడిగా నడిపి మందిపానాలు తీద్దామనుకున్నావా అంటే నేను దాగలేదంటే దాగలేదు అని పోలీసులను బెదిరించిందట. ఇట్లా కాదు నీ సంగతని పుల్ల పెట్టి మిషన్లు ఊదిపించిండ్రట పోలీసులు. ఇక చూడుండ్రు ఏమైందో. అబ్బోరో కొడుక, ఒక్కటి కాదు రెండు కాదు, ఏకంగా 212 చూపెట్టిందట మీటరు. కొద్దిగా ఎక్కువైతే మీటరే వాళ్ళకి పోవు కావచ్చు. ఈ మొక్కతే కాదు, లోపట ఇంకొంతమంది ఉన్నారు. కారుల్ని దాగుకుంటూ వస్తున్నారో లేకుంటే ఏనైనా తాగి బయలుదేరిండ్రో తెలియదు కానీ 212 వచ్చేదాకా తాగిండ్రు. మహిళా దినోత్సవం దగ్గరకు వస్తున్నది కాబట్టి వీళ్ళ సత్తా ఏందో చూపెట్టాలనుకున్నారో ఏం పాడో. మగ తాగుబోతులతో మేము కూడా సమానమే అన్నట్టు పీకల దాకా దాగి కారుతోని బండిని గుద్దిండ్రు. వీళ్ళు కదా ఆదర్శ మహిళలు, వీళ్ళు కదా స్త్రీజాతి ఆనిముత్యాలు. వీడియోలు తీస్తుంటే మస్తు తిప్పల పడుతున్నారు. మరి తాగి డ్రైవింగ్ చేయొద్దనేది తెలియదా? హైదరాబాద్ పట్టణంలో ఉన్న కూకట్పల్లి హౌసింగ్ బోర్డు దగ్గర జరిగిన యాక్సిడెంట్ ముచ్చట ఇది. ఇట్లా జరుగుడుతోని మస్తు ట్రాఫిక్ జామ్ అయిందట. జనం గుమిగూడి బాగానే లొల్లి చేసిండ్రట. చూడుండ్రి ఎట్లున్నదో ఈ తాగుబోతు ఆడోళ్ళ ముచ్చట. దేశం ఎదుగుతున్నదంటే గిదే కావచ్చు కదా, ఏమంటారు? రాజకీయ లీడర్లు ఎన్ని పార్టీలు మారినా తాము ఉన్న పార్టీ కన్న తల్లితోని సమానం. అంతకు ముందున్న పార్టీ అక్కరకు రాని పార్టీ, పనికి రాని పార్టీ, పద్ధతి లేని పార్టీ, నీతి నియమాలు లేని పార్టీ అవుతుంది. ఎందుకంటే తాను ఉన్న పార్టీని కాకుండా కడమ పార్టీలను తిడితేనే కొత్తగా జరిగిన పార్టీల పాతార పెరుగుతుంది. అదో ఇదో పనులు జరుగుతాయి. కానీ పార్టీ మారిన గీ ఎమ్మెల్యే ఎందుకు తన ఉన్న పార్టీని బూతులు తిడుతున్నాడు? కాంగ్రెస్ లో ఉండడం వల్ల అబ్బబ్బా, చెవులతో నినలేని నోటితో చెప్పలేని మాటలు అంటున్నాడు కాంగ్రెస్ పార్టీని. పటాన్చెరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇతగాడు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని గాయంత తిట్టాడా అని అనుకోకుండ్రి. ఎందుకంటే ఈ వీడియో చూడుండ్రి. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి మహిపాల్ రెడ్డిని పార్టీలో చేర్పించుకున్నాడా నడుమ. మరి కొత్తగా చేరిన పార్టీనే మంచిది, కడమ పార్టీలని కంత్రి పార్టీలు అన్నట్టే మాట్లాడాలి కదా. ఈయనేంది కూసున్న కొమ్మని నరుక్కున్నట్టు చేస్తున్నాడు ఎందుకంటారా? ఓ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరినోళ్ళ కేసు సుప్రీంకోర్టులు ఉన్నది. దాని తీర్పు వస్తే తన పదవి పోతుంది అనుకొని నాది పక్కా బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నాడు పదవి కాపాడుకునే తానికి. ఇంతకు ముందు పార్టీలు మారినోళ్ళ మీద కోర్టులు చూసి చూడనట్టే ఉన్నాయి, ఇప్పుడు కాసింత సీరియస్ గానే ఉన్నాయి. కాబట్టి పదవి పోతుందో ఏం పాడో అన్న భయం కొద్దీ ఇట్లా మాట్లాడుతున్నాడు అని కొంతమంది అంటే,
కాదు కాదు, కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న సక్కదానాల పనులకు ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకు జనాలు పొట్టు పొట్టు తీరుతున్నారు కదా, పంటలకు నీళ్లు ఇయ్యనందుకు రైతులు బాధపడుతున్నారు కదా. ఆగో ఆ తిట్లు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తాను తినాల్సి వస్తున్నదని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు కావచ్చు అని ఇంకొంతమంది అంటున్నారు. అది కూడా కాదు, పార్టీలో చేరిన కాడ నుంచి తన పని ఒక్కటి కూడా అయితలేదు. సీఎం మంత్రులు ఎవ్వరు దగ్గరికి కూడా రాణిస్తలేరు, అందుకే కోపం కొద్ది ఇట్లా మాట్లాడిండు అని మరి కొందరు అంటున్నారు. ఎవరు ఎట్లన్నా తను ఉన్న పార్టీని ఇట్లా తిట్టుడు ఇదే మొదటిసారి. మొదటి ఎమ్మెల్యే కావచ్చని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ పబ్లిక్. మంచి గుసో. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి. ఎవరు? శ్రీ యనుమల రేవంత్ రెడ్డి. ఇవాళ మీకు ఇదే హోంవర్క్. ఒక్కొక్కరు 10 పేజీలలో 100 సార్లు రాసుకొని రావాలి. ఉత్తగా రాసుకొని రావడం కాదు, పలుకుతూ రాయాలి. ఏమి అర్థమైందా? రేపు వచ్చిన తర్వాత అందరిని అడుగుతా, ఎవ్వరైనా చెప్పలేదనుకో ఈపులు విమానం మోతం అవుతాయి. ఏంది పిల్ల పంతులమ్మ అవతారం ఎత్తింది అనుకుంటుర్రా? హీగో గిట్లా నేర్పిస్తే తప్ప మన తెలంగాణ మంత్రులకు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు, ఆఫీసర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో గుర్తుండేటట్టు లేదు. సీఎం పేరు పల్కనోళ్ళ దాంట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేరిండు. ఏమన్నాడో ఇనుండ్రి సార్ మాట కూడా. ఇదే నియోజకవర్గంలో నేను, శ్రీధర్ బాబు గారు, దామోదర రాజనరసింహ స్థానిక మంత్రులం. ఇదే నియోజకవర్గంలో కేసీఆర్ గౌరవ ముఖ్యమంత్రి, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉన్నారు. ఇన్నరా? గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారట. అంటే సీఎం రేవంత్ రెడ్డి కాదా ఏంది? 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి కేసీఆర్ ఆయే. ఆ 10 ఏళ్ళు ప్రతిపక్షం నుండి ఊకే సీఎం కేసీఆర్ కేసీఆర్ అని ఇప్పుడు కూడా అట్లనే అన్నాడు కావచ్చు అనుకుందాం. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ముఖ్యమంత్రి పేరు తెలవకుంటే ఎట్లా కావాలి? మంత్రి పొన్నం ప్రభాకరు ఎప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి పక్కకే ఉండేటోడా ఆయే. కాయింత తెలివద్దా? అధికారులు మర్చిపోయి, సొంత పార్టీ లీడర్లు మర్చిపోయి, ఆఖరికి పక్కకే ఉండే క్యాబినెట్ మినిస్టర్స్ కూడా సీఎం పేరు మర్చిపోతే ఎట్లా? తెలంగాణకు సీఎం రేవంత్ రెడ్డా కాదా? అబ్బబ్బా, ఒక్కలా ఇద్దరా? సభలకు స్వాగతాలు వాళ్ళకి ఆఫీసర్లు జగ్గారెడ్డి, జూపల్లి కృష్ణారావు, సినిమా హీరో అల్లు అర్జును, వాళ్ళు వీళ్ళు కాకుండా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ కూడా మర్చిపోయిండు సీఎం పేరును. ఎమ్మెల్సీ ఎన్నికల్లా తమ పార్టీ ఎట్లా ఓడిపోయిందో చెప్పుకుంటా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు. ఇక్కడ ఇట్లుంటే ఇగో ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చూడుండ్రి సీఎం ఎవలని చెప్తున్నాడు. శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి, మన తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గర, సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర, వీరందరూ ఈ ఎమ్మెల్యే ఒక్క అడుగు ముందుకేసి ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అని తర్వాత రేవంత్ రెడ్డి అంటున్నాడు. వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయకు. ఎందుకు ఇట్లా అవుతున్నదో కాంగ్రెస్ పార్టీలకు కానీ అందరినీ బడి పిల్లల తీరుగా కూసుండబెట్టి పలకలల్లా వలుక్కుంటా దిద్దాలే. అప్పుడు తప్ప యాదికుండేటట్టు లేదు రేవంత్ రెడ్డి పేరు. మరి లేకపోతేంది? తెలంగాణ పబ్లిక్ రేవంత్ రెడ్డేనా సీఎం అనే అనుమానాలు సీఎం సారుకు అవమానాలు అవుతున్నాయి. ఎవరు రాళ్ళు రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదన్నది అట్లా ఎట్లా అంటారు మీరు ఆ మాట? ఇక్కడ చూడుండ్రి, అస్సలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏందో తెలుస్తుంది. ఇగో ఇది అస్సలైన ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే, ఇది పబ్లిక్ తోని పద్ధతిగా మెదలుడంటే. ఇది తెలియకుండా అమ్మా ఎంత ధైర్యం ఉంటే తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. చూడకుండా చేయకుండా నోరుంది కదా అని వాగు తూకుంటారా? కళ్ళు పెద్దగా చేసుకొని అయితే చూడనైతే చూసిరు కదా పోలీసుల తీరు ఎంత ఫ్రెండ్లీగా ఉందో. ఈ అన్న బండి ఆపి ట్రాఫిక్ వాళ్ళు తాళం తీసుకుంటే వాళ్ళని ఎందుకు ఆపిరని అడుగుతుండు. అంతే ఖాతమిగా. అప్పుడే ఆడికి బండి మీద వెనకకెళ్ళొచ్చిన ఇంకో పోలీసు సట్ట చెంపల పొడత తలిగిస్తూనే ఉండు. అరే వచ్చి ఏమైంది ఏంది కథ అని అరుచుకున్నాక కొట్టిండంటే ఓ లెక్క పద్ధతి ఉంటుంది. కానీ గిదేం రివాయి షెట్ అంత మనిషిని అందరు చూస్తుండగానే చిన్న పొరలను కొట్టినట్టు ఆ కొట్టుడేంది? దమాక్ పనిచేస్తుందా వీళ్ళకు? లేకుంటే చెత్త కుప్పలేసి వచ్చిరా? ఓ దిక్కేమో సర్కారు రాష్ట్రంలో ఏడ చూసినా ఫ్రెండ్లీ పోలీసింగే ఉంది, మీకు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగొచ్చు అని అంత పొడుగు మాట్లాడుతుంది. కానీ వీళ్ళేమో ఇంత పద్ధతిగా ఉన్నారు అనుకుంటా ఈ వీడియోను షేర్ చేసుకుంటే ఇటు పోలీసు వాళ్ళను అటు సర్కారును ఓ ఇరుగా మరగా అరుచుకుంటారు సోషల్ మీడియాలో.
అందుకే అంటారు చేసే పనులు మాట్లాడే మాటలు ఒక్క తీరుగానే ఉండాలి అని. అంతేగాని నోరుంది కదా అని చెయ్యి ఉంది కదా అని ఎటు పడితే అటు మాట్లాడతాం, ఎట్లా పడితే అట్లా ఆడిస్తామంటే పబ్లిక్ చూసుకుంటూ కోరు. నువ్వు కేసు పెట్టన్నా తర్వాత చూసుకుందాం ఈ పోలీస్ సాబ్ కథ ఏందో, మళ్ళీ పారి ఎవరి మీద కన్నా చెయ్యి ఎత్తాలంటేనే వనకాలే కాక అన్నట్టు చెయ్యాలి అని కామెంట్లలో ఎంకరేజ్ కూడా చేస్తుర్రు. మరి ఈ ముచ్చట పెద్ద సార్ల దాకా చేరితే ఆ కొట్టినాయన కథ ఏమవుతుందో. తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, 4 కోట్ల ప్రజల కోరిక సాకారం చేసిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ, గులాబీ పార్టీ ఉట్టి 24 ఏండ్లు అయిపోయి 25లకు కాలు పెడుతున్న యాళ్ళ దగ్గరలోనే ఉన్నది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టిండ్రు. మరి మీటింగ్ ఎట్లా జరిగింది, పార్టీ పెద్ద కేసీఆర్ ఏం మాట్లాడిండు అనేది ఓసారి తెలుసుకుందాం పాండ్రి. గులాబీ పార్టీ సంబరాలు చిన్నగా ఉండొద్దు, ధరణి దద్దరిల్లాలే, 25 ఏండ్ల పండుగ ప్రతి ఇంటికి చేరాలి, తెలంగాణ మొత్తం గులాబీ రంగులతో నిండిపోవాలి, అంగరంగ వైభవంగా ఉండాలి. అగో అందుకోసమే కేసీఆర్ పార్టీ లీడర్లతోని మీటింగ్ పెట్టిండు. ఎర్రవెల్లిలున్న తన ఫామ్ హౌస్కు పిలుచుకొని మాట్లాడిండు. ఈ నెల 27 నాడు పెట్టబోయే సభ ఎంత గొప్పగా ఉండాలి, పల్లెల నుంచి ప్రజలను ఎట్లా తరలించాలి, గులాబీ జెండను గుండెలకు అతుక్కునేటట్టు కార్యకర్తలను ఎట్లా కదిలించాలి అనేది ముచ్చట్లు మాట్లాడిందట. రాష్ట్రం అన్ని జిల్లాల నుంచి లీడర్లు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కేసీఆర్ చెప్తున్న మాటలు శ్రద్ధగిన్నారు. ఇదే మంచి అదును, దానికి తోడు మన పార్టీ పుట్టినరోజు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తడాక ఏంటిదో చూపెట్టాలి. నవ్వేటోని ముందట బొక్కబొర్ల పడ్డట్టు కాకుండా తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకో గత్యంతరం లేదురా అనుకునేటట్టు సభలు జరపాలి. అంతకంటే ముందు లీడర్లు ఏమేం చేయాలనో ఈగురం చెప్పిండట. యావత్ తెలంగాణే కాదు దేశం మొత్తం మన సభ గురించి మాట్లాడుకునేటట్టు జరపాలి సభ. అందుకు మీరంతా రెడీగా ఉండుండ్రి. మనం సభలు పెడితే ప్రజలు వచ్చేదానికి రెడీగా ఉన్నారు. మీరు చేయాల్సిందల్లా వాళ్ళకి ఎసొంటి తక్లీఫ్ కాకుండా చూసుడే అని అన్ని ముచ్చట్లు నూరు పోసిండట. చిన్న ముచ్చట కానుంచి పెద్ద పెద్ద ముచ్చట్ల దాకా అన్నీ సారించిందట. మరి చూడాలి బీఆర్ఎస్ సభ ఎక్కడ పెడతారు, ఎంత పెద్ద ఎత్తున పెడతారు అనేది ముందు ముందు తెలుస్తుంది. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకెన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మా యాక్టివ్ ముచ్చట్లు.